హలో ఆల్ నిన్న కన్ఫెషన్ రూమ్ లోకి కళ్యాణి రమ్యాని పిలిచి మాధురి గారిని పిలవకపోవడం మీద మీ ఒపీనియన్ ఏంటో మీరు కామెంట్ చేయండి, రీల్ లైక్ చేయండి. నా ఒపీనియన్ ఏంటో మీకు ఇప్పుడు షేర్ చేస్తాను. సో కళ్యాణి రమ్యాని లోపలికి పిలిచినప్పుడు సో కళ్యాణ్ అక్కడ కూర్చోకుండా నిలబడి రమ్య ఒకటే కూర్చోనుంది. సో దాని అర్థం ఏంటంటే ఆ అబ్బాయికి నిజంగా అంత అమ్మాయిలు పిచ్చి లేదండి. సో నిజంగా ఆ అబ్బాయికి అమ్మాయిలు పిచ్చి ఉంటే ఆ అబ్బాయిలో అక్కడ కూర్చున్నాడు అమ్మాయి పక్కన దెర్ ఇస్ ఛాన్స్, దెర్ ఇస్ పాసిబిలిటీ కదా అబ్బాయి అక్కడ కూర్చోడానికి. కూర్చొని రమ్యకి అడిగే అధికారం కూడా ఉండదు కదా, ఎందుకంటే బిగ్ బాస్ ఇద్దరిని పిలిచారు కదా, ఇద్దరు కూర్చోవచ్చు. బట్ అక్కడ అబ్బాయి కూర్చోకుండా అబ్బాయి నిలబడి అమ్మాయి ఒకటే కూర్చోందంటే అంటే అక్కడ అమ్మాయికి చనువు లేదని. అదే చనువు లేని అమ్మాయిలతోటి చేతులేసి మాట్లాడే అలవాటు తనకి లేదు. సో అంటే అక్కడ ఆడవాళ్ళు పిచ్చి లేదు. ఆడవాళ్ళు పిచ్చి ఉంటే అమ్మాయి పక్కన ఉండి కూర్చునేవాడు కదా, ఛాన్స్ దొరికింది కదా అని. ఎందుకంటే లోపలికి పంపించినప్పుడు ఏ వీడియో ప్లే చేస్తారని తనకు తెలియదు కదా. సో అక్కడికి వచ్చి కూర్చోవచ్చు కదా, సో కూర్చోలేదు కదా, నిలబడ్డాడు కదా. అంటే దాని అర్థం క్లియర్ గా తెలుస్తుంది కదా. దాని తర్వాత అమ్మాయి కేవలం ఆడవాళ్ళు పిచ్చోడు అని చెప్పి అనిందని చెప్పి సో అబ్బాయికి సారీ చెప్పించారు. దాని తర్వాత ఆ క్లిప్ ని కొంచెం కంటిన్యూ చేస్తుంటే ఒక్క సెకండ్ కూడా ఆలస్యం పట్టదు. వెంటనే మాధవి గారు ఆయన ప్రొఫెషన్ గురించి కూడా మాట్లాడారు. అసలు ఆయన ప్రొఫెషన్ గురించి మాట్లాడడం వల్ల కదా ఈ రోజు ఇంత జరిగింది. ఇలాంటి ప్రొఫెషన్ లో ఉండి ఇలా చేయడం తప్పు అని చెప్పినప్పుడు రమ్యాని మాత్రం నువ్వు చెప్పాలనిపిస్తే తన ఫేస్ మీద చెప్పు, అంతేగాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడబాకు. ఆడవాళ్ళు పిచ్చోడని చెప్పి నువ్వు ఎలా అంటావు అని చెప్పి అంటే అమ్మాయి సారీ చెప్పింది కదా. మరి నాకు సార్ కూడా మాధురి గారిని పిలిపించి నువ్వు కావాలంటే మీరు ఏమన్నా అనాలి అనుకుంటే తనని తిట్టండి, తన ప్రొఫెషన్ గురించి ఎందుకు తీసుకొస్తున్నారు, ప్రొఫెషన్ కి తనకి సంబంధం ఏమిటి, తన పర్సనల్ లైఫ్ సంబంధం ఏంటి అని అడగాలి కదా. కళ్యాణ్కి సారీ చెప్పించాలి కదా, మరి ఎందుకు జరగలేదు ఇక్కడ? సో పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కి భయపడ్డారు నాకు సార్ ఏమన్నా, లేకుంటే బిగ్ బాస్ టీం ఎందుకు లేదని చెప్పి వదిలేసిందా? తెలియాలి కదా. అంటే కళ్యాణ్కి ఇచ్చిన విలువ కళ్యాణ్ ప్రొఫెషన్ కి ఇవ్వరా? సో కళ్యాణ్ ని ఆడవాళ్ళు పిచ్చోడు అని చెప్పినందుకు సారీ చెప్పించారు. మళ్ళీ అతని ప్రొఫెషన్ గురించి తీసి మరి అతను తిట్టారు కదా, సేమ్ అదే మాట మాధురి గారు. మరి సారీ ఎందుకు చెప్పించలేదు? సో మీ ఒపీనియన్ అనేది మీరు కామెంట్ చేయండి. నేనైతే కొంచెం పొలిటికల్ బ్యాకప్ ఉంది కాబట్టి కొంచెం జంకీ అనేమని అనుకుంటున్నాను. సో అదనమాట సంగతి. జై హింద్.